ట్రాన్సాక్షన్ ఎలా చేశారు? అంటే ఆ డబ్బులు క్యాష్ ఇచ్చారా లేకపోతే ఆన్లైన్ ఎంత చేశారు? ఎస్బీఐ నుంచి ఆర్టీజీఎస్ అన్నీ మొత్తం ఎవరి పైసా అన్నీ నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇవే బ్యాంక్ స్టేట్మెంట్, ఎస్బీఐ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది. మీరు అంత బంగారాన్ని డబ్బులు ఇచ్చారు, ఆమె మీకు ఎప్పుడు ఇస్తానని చెప్పింది? అసలు ఎందుకు డబ్బులు 10 అడిగింది? రోజుల్లో ఇచ్చేస్తానండి. రియల్ ఎస్టేట్ చేస్తున్నాను నేను. ఆమె చేస్తుందని నాకు ఎప్పటి నుంచో తెలుసు. రియల్ ఎస్టేట్ విన్నానని చెప్పాను కదా, ఆమె గురించి విన్నాను, చూడడం అదే మొదలు. రియల్ ఎస్టేట్ చేస్తున్నాను కదక్క, దాంట్లో తక్కువైంది, మీకు ఒక వారం 10 రోజుల్లో మొత్తం ఇచ్చేస్తాను అని. మళ్ళీ ఇంకా చేతికి రాలేదు, అలాగా కొంచెం పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఇంకెవరైనా ఉంటే కూడా చూడండి, ఇంకా నాకు డబ్బులు అవసరము అనేసి అలాగలాగా. అంటే మీకు ఇంట్రెస్ట్ ఏమన్నా ఇస్తా అన్నదా లేకపోతే? ఇంట్రెస్ట్ ఏదో లైట్గా ఇస్తానండి. నేను ఇంట్రెస్ట్లు అయ్యి నాకు అసలు తెలియవు, నాకు వద్దు అనేసి అన్నా. అంటే చాలా మోటివేట్ చేసింది అనమాట, మాయ మాటలు చెప్పి ఇట్లని అట్లని. ఆమె ఎలా మాట్లాడుతుందో మిగతా బాధితులు కూడా చెప్పారు. అంతలాగా నువ్వు నా సొంత అక్కవి, సెంటిమెంట్లు పండిస్తూ ఉంటుంది.